ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఈదురుగాలులకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పరిశీలించారు. భారీ గాలులు, వర్షాల వల్ల జగ్గయ్యపేట మండలంలోని మొక్కజొన్న, మామిడి, మిర్చి, అరటి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జగ్గయ్యపేట మండలంలో గండ్రాయి, మల్కాపురం గ్రామాల్లో పంటల్ని పరిశీలించిన ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున అందాల్సిన పరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొక్కజొన్న పంట కాన్స్టిట్యూషన్ దగ్గర 7,000 ఎకరాలు పూర్తిగా పడిపోయింది. దానివల్ల మన రైతులకు నిజంగా మొదటి పంట పత్తి వేస్తే పత్తి మొత్తం కూడా వర్షాలు ఎక్కువ పడటం వల్ల పాడైపోయింది, దిగుబడి లేదు. మళ్ళీ ఈరోజు మొక్కజొన్న వేస్తే ఈ గాలి వల్ల బాగా పూర్తిగా నష్టపోయారు. ఆ మొక్కజొన్న పంట మొత్తం కూడా పరిశీలన జరిగింది. నిన్న చిరంజీవి ఉత్సవం అనేది జగన్ వచ్చాం. తప్పకుండా రైతులు ఆదుకునే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తాం. అదే వ్యవసాయ శాఖ మంత్రులు అధ్యయనాలు తీసుకెళ్లి గతంలో మాట్లాడాం. మొక్కజొన్నని మార్కెట్ ధర కొనుగోలు చేయమన్నాం. మద్దతు ధర 2,200 అంటే ఈరోజు మార్కెట్లో 15,000 బాగుపడుతున్నారు. అయితే రైతుల తరఫున మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయమని తెలియజేస్తాం. ఈ 7,000 ఎకరాలతో పాటు కొన్ని చోట్ల వరి కొనగా, కొన్ని చోట్ల అరటి, కొన్ని చోట్ల బొప్పాయి కూడా పూర్తిగా దెబ్బతింది. ఇది కూడా నష్టం చేస్తాం.